Good afternoon. I am Ramlu, లీగల్ అడ్వైజర్ టు ద హైదరాబాద్ సిటీ పోలీస్. మా హైదరాబాద్ కమిషనర్ యొక్క ఆదేశానుసారము BNSS భారతీయ నాగరిక సురక్ష సమితిలో ప్రొసీజర్కి సంబంధించిన విషయాలు పోలీసు వారికి మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రిలీజ్ చేయమని చెప్పగా అతని కోరిక మేరకు నేను ఇంపార్టెంట్ టాపిక్స్ పైన వీడియోలు రిలీజ్ చేస్తున్నాను. ఇంతకుముందు అరెస్ట్ గురించి పార్ట్ 1, పార్ట్ 2 రెండు రిలీజ్ చేసినాను. ఇప్పుడు అరెస్ట్కి సంబంధించి పార్ట్ 3 వీడియోని రిలీజ్ చేస్తున్నాను. అరెస్ట్కి సంబంధించిన విషయం చూస్తే సిఆర్పిసి యందు సెక్షన్ 41 నుంచి 60 క్యాపిటల్ A వరకు ఉన్నాయి. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవే సెక్షన్లు మాత్రం మారినాయి, కానీ కొద్దిగా అక్కడక్కడ మాత్రం కొన్ని విషయాల్లో మార్పు వచ్చినాయి. ఇప్పుడు నేను మార్పుల గురించి చెప్తా. BNSSలో వీటి గురించి సెక్షన్ 35 నుంచి 62 వరకు చెప్పబడింది. సిఆర్పిసిలేమో 41 నుంచి 60 క్యాపిటల్ A వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ 41 మీద 41 క్యాపిటల్ మీద 2 వీడియోలు రిలీజ్ చేసినాను. ఇప్పుడు మిగతా అన్ని ప్రొవిజన్స్ మనకు 36 నుండి 62 BNSS అంటే మనకు సెక్షన్ 41 క్యాపిటల్ B నుండి 60 క్యాపిటల్ A ఆఫ్ సిఆర్పిసికి సంబంధించి ఈ ఒక్క వీడియోలోనే మొత్తము కేవలం ఏమి మార్పులు జరిగినావో అవి చెప్తాను ఈజీగా ఉండడానికి. ఫస్ట్ మనకు అరెస్ట్ విషయం వచ్చేటాకల్లా అరెస్ట్ మెమో అని ఉంది. అరెస్ట్ మెమోలో ఇంతకుముందు వాళ్ళ బంధువుకు కానీ లేదా ఫ్రెండ్స్కి కానీ తెలియజేయాలి. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి చిన్న ఏం చేర్చబడిందంటే నేరస్తుడు సూచింపబడిన ఏ వ్యక్తికైనా తెలియజేయాలనేది కొత్తగా యాడ్ అయింది. తర్వాత ఇంతకుముందు ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కంట్రోల్ రూమ్స్ అక్కడ డిస్ప్లే చేయాలని ఉన్నది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, స్టేట్ హెడ్ క్వార్టర్లో అరెస్ట్ విషయంలో ఎవరిని అరెస్ట్ చేసినామో, ఏ నేరంలో చేసినామో, ఏ పిఎస్ అతని నివాస స్థలం. అయితే ఇప్పుడు మనకు కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషను మరియు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఈ సమాచారానికి సంబంధించి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ASI ఉండవాలని సూచింపబడింది అనమాట. ఇది మనకు కొత్తగా చేర్చబడిన విషయము. సో ప్రతి పోలీస్ స్టేషన్లో, తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ASI కంపల్సరీ ఉండాలా. అతని పోలీస్ స్టేషన్లో కానీ లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కానీ అరెస్ట్ కావబడిన వ్యక్తి, అతని పర్టికులర్సు, అతనికి ఏ నేరంలో అతన్ని అరెస్ట్ చేసినారనే విషయాన్ని స్పష్టంగా కనబడేటట్లు ఎగ్జిబిట్ చేయాలా లేదా రికార్డ్ చేయాలని చెప్పబడింది. నెక్స్ట్ మనము అరెస్ట్ బై ప్రైవేట్ పర్సన్, ఇది సెక్షన్ 43 అని ఇంతకుముందు ఉన్నది. ఇప్పుడు BNSSలో సెక్షన్ 40 ఉంది. అయితే ప్రైవేట్ పర్సన్ ఎప్పుడు మామూలుగా 43 సిఆర్పిసి ప్రకారము పట్టదగ్గ నేరము, నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉండి అలాంటి విషయాల్లో పట్టదగ్గ నేరము అంటే కాగ్నబుల్, తర్వాత నాన్ బెయిలబుల్ అఫెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నేరంలో పాల్గొని ఉంటే అలాంటి వ్యక్తిని తక్షణమే అక్కడున్న ప్రైవేట్ వ్యక్తి అరెస్ట్ చేయొచ్చని చెప్పబడింది. అయితే మనకు ఈ విధంగా అరెస్ట్ చేయబడిన వ్యక్తిని దగ్గరలో ఉన్న పోలీస్ అధికారి కానీ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పవాలని ఉంది. కానీ ఇప్పుడు టైం బౌండ్ పెట్టినారు. ఈ ప్రైవేట్ వ్యక్తి అరెస్ట్ చేసిన తర్వాత 6 అవర్స్ లోపల కంపల్సరీ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ లేదా దగ్గరున్న పోలీస్ అధికారి కానీ అప్పజెప్పవాలని ఇది కొత్తగా చేర్చినారు. తర్వాత మనకి ఇంకొకటి అరెస్ట్ చేయ విధానం సెక్షన్ 46లో ఉన్నాయి. అయితే దాంట్లో ముఖ్యంగా ఈ నేరస్తునికి అరెస్ట్ చేసిన స్థలం నుండి పోలీస్ స్టేషన్కు, పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తీసుకుపోవడానికి బేడీలు వేయడము ఎక్కడ ప్రొవిజన్లో లేదు, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా మనం చేస్తుంటివి. అయితే ఇప్పుడు మనకు 43 BNSSలో దీనికి సంబంధించి స్పెసిఫిక్గా రాసినారు. ఎవరైనా సరే ఈ క్రింది చెప్పబడిన అఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే డైరెక్ట్గా కోర్టు అనుమతి లేకుండా మనము చేయొచ్చు ఈ కొత్త ప్రొవిజన్ ప్రకారం. ఇంతకుముందు సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించి హ్యాండ్ కాఫింగ్ విషయంలో వీ యూజ్ టు ఫాలో ది గైడ్లైన్స్ లేడ్ డన్ బై ది సుప్రీంకోర్టు. అంటే అప్పుడు దాంట్లో ఏముంది, కోర్టు పర్మిషన్ తీసుకోవాలా. అరెస్ట్ చేయబడిన స్థలం కానీ లేదా ఎక్కడ కోర్టులో అతని ప్రొడ్యూసర్ ఆ కోర్టు కానీ పర్మిషన్ తీసుకొనే హ్యాండ్ కాఫింగ్ మాత్రం యూజ్ చేయాలని ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. స్పెసిఫిక్ నేరాలను చెప్పినారు. అలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే స్ట్రేట్ అవే ది అరెస్టింగ్ ఆఫీసర్ కెన్ యూజ్ హ్యాండ్ కాఫింగ్ టు ది అక్యూజ్డ్. ఆ నేరాలు ఏంటివనగా ముఖ్యంగా హ్యాబిచువల్ అఫెండరు, తర్వాత రిపీట్ అఫెండర్ ఉండి హూ హ్యాస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ది కస్టడీ ఉన్నప్పుడు, రెండోది
హూ హ్యాస్ కమిటెడ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ, లేదా టెర్రరిస్ట్ యాక్ట్కి సంబంధించిన నేరంలో కానీ, డ్రగ్ అఫెండర్గా కానీ, లేదా ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యూషన్ కానీ ఉన్న వ్యక్తి, మర్డరు, రేపు, తర్వాత యాసిడ్ అటాకు, తర్వాత కౌంటర్ ఫిటింగ్ కరెన్సీ నోట్లు, హ్యూమన్ ట్రాఫికింగ్, తర్వాత అఫెన్సెస్, సెక్సువల్ అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్, తర్వాత అఫెన్సెస్ అగెన్స్ట్ స్టేటు, ఇలాంటి నేరాలు ఇన్వాల్వ్ అయితే కోర్టు పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా హ్యాండ్ కఫింగ్ చేయవచ్చు అనమాట. అంటే నేచర్ అండ్ ది గ్రావిటీని బట్టి, ది కాండక్ట్ ఆఫ్ ది అఫెండర్ని బట్టి మనం ఇది చేయవలసి ఉంది అనమాట. తర్వాత మనకు 50 క్యాపిటల్ ఏ అని ఉన్నది. అరెస్ట్ చేసిన అధికారి ఎవరో నేరస్తునికి తెలవాలా. తర్వాత నేరస్తుని అరెస్ట్ చేసినట్లు అతని బంధువులకు వాళ్ళకి తెలియజేసి మనం ఆ ఇంటిమేషన్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వాళ్ళు రిమాండ్ తీసుకుంటుంది 50 క్యాపిటల్ ఏ ప్రకారము. కానీ ఇప్పుడు మనకు కొత్తగా ఏం చేర్చబడిందంటే, మనం డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ అని కొత్తగా నియమించారు కదా, ఆ ఆఫీసర్ కూడా తెలియజేయాలన్నమాట. మేము పలాని వ్యక్తిని అరెస్ట్ చేసినామని అరెస్ట్ చేసిన ఆఫీసరు చెప్పాలన్నమాట. డిజిగ్నేటెడ్ ఆఫీసర్కు ఈ విషయాన్ని తెలియజేయబడింది అనే విషయము కొత్తగా చెప్పబడినందుకు ఆ విధంగా తెలియజేయవలను అంతే. సో మా పవర్ టు సీజ్ అఫెన్సివ్ వెపన్స్, మనం అరెస్ట్ చేసిన వ్యక్తి నుండి సెక్షన్ 52 సిఆర్పిసి, తర్వాత సెక్షన్ 50 బిఎన్ఎస్ఎస్ రెండు ఒకటే. అయితే ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 50 ప్రకారం ఏంటంటే అరెస్ట్ చేయబడిన వ్యక్తి నుండి తక్షణమే ఇమీడియట్లీ సీజ్ ది వెపన్స్ ఇఫ్ ఎనీ అఫెన్సివ్ వెపన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ హిస్ పొజిషన్. మనకి ఇంతకుముందు ఇలాంటి ప్రొవిజన్ లేకుండే. అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి నుండి స్వాధీనం చేసుకోవాలని ఉన్నది నేరానికి సంబంధించిన వెపన్స్. కానీ ఇప్పుడు అట్లా కాదు, తక్షణమే చేయవాలని స్పష్టంగా చెప్పబడింది. కనుక అంతకుముందు అలాంటిది లేనందుకు డిస్క్రిషనరీ పవర్ ఉండే, కానీ ఇప్పుడు తక్షణమే అతని పొజిషన్లో ఏమైనా ఉంటే తీసుకోవాలని చెప్పబడింది. నెక్స్ట్ మనకు మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సెక్షన్ 53లో ఉంది. ఏముంది? రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఉంది. సో ఇప్పుడు ఏదైనా సాక్ష్యం లభ్యమవుతుందంటే మన ఐఓ గారు మెడికల్ ఆఫీసర్ ముందు ప్రొడ్యూస్ చేస్తాడు నేరస్తుని. అయితే ఇటు విషయంలో మనకు ఇంతకుముందు మెడికల్ ఆఫీసర్ అంటే మనకు డెఫినేషన్ ఉండే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ అని. కానీ ఇప్పుడు ఆ చట్టం మారిపోయింది. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ప్రకారము ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసినారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 అని. ఇంతేకాకుండా అతని పేరు, ఆ డాక్టర్ పేరు అంటే దాంట్లో చూపబడినటువంటి రిక్విజిట్ క్వాలిఫికేషన్ ఉండి అతని పేరు స్టేట్ కానీ సెంట్రల్ రిజిస్టర్లో నమోదై ఉంటేనే అతన్ని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని అంటారు. సో ఇది నెక్స్ట్. తర్వాత 54లో కూడా ఉంది. ఎప్పుడైనా అరెస్ట్ చేసిన వ్యక్తిని తక్షణమే మెడికల్ ఎగ్జామినేషన్ పంపాలని 54లో చెప్పబడింది. అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ చేయడానికి అప్పుడు ఏమున్నదంటే, మెడికల్ ఎగ్జామినేషన్ పంపాలంటే ఈ షుడ్ బి నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎస్ఐ ఉండే. కానీ ఇప్పుడు ఎనీ ర్యాంక్ ఆఫీసరు అరెస్ట్గా పంపబడిన వ్యక్తిని మెడికల్ ఎగ్జామినేషన్కు పంపొచ్చు అన్నమాట. సో ఇది కొత్తగా ఎనీ ర్యాంక్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ అనేది కొత్తగా చేర్చబడింది. ఇంతకుముందేమో నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎస్ఐ ఉండే. దీని నుంచి మనకు కొద్దిగా కష్టాలు ఉండే. ఇప్పుడు ఆ కష్టాలను మనము దూరం చేసుకున్నట్లు. ఎందుకంటే ఈవెన్ ఒక కానిస్టేబుల్ పోయి అరెస్ట్ చేసినా కానీ హీ హాజ్ గాట్ రైట్ అండ్ హీ హాజ్ గాట్ పవర్ టు గెట్ హిమ్ ఎగ్జామినేషన్. అంటే ఈ షుడ్ బి సబ్జెక్టెడ్ టు మెడికల్ ఎగ్జామినేషన్ బై గివింగ్ ఏ రిక్వెజిషన్ అనమాట. ఎస్ఐ ర్యాంకు అవసరము లేదు. తర్వాత అలాగే మనకు ఇప్పుడు సెక్షన్ 54ఏలో ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉండే. అప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ పరేడ్ చేసేటప్పుడు ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అని ఉన్నది. కానీ ఇప్పుడు మనకు దాన్ని ఇంకా సింప్లిఫై చేసి మొబైల్ ఫోన్లో కూడా అది రికార్డ్ చేయొచ్చని చెప్పబడింది. ఇది ఒకటి మార్పు 54ఏలో అంటే సిఆర్పిసిలో. తర్వాత దీంట్లోనేమో 54 అనమాట బిఎన్ఎస్ఎస్ఎస్లో. తర్వాత లాస్ట్ మార్పు ఏం జరిగిందంటే సెక్షన్ 57లో మనకేముంది? అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలని. కానీ ఇప్పుడు కొత్తగా మార్చింది ఏముందంటే బిఎన్ఎస్ఎస్లో అంటే సెక్షన్ 58లో బిఎన్ఎస్ఎస్లో అరెస్ట్ చేయబడిన వ్యక్తిని తక్షణము దగ్గరలో ఏ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంటే ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా. అంటే 24 గంటలు దాటిపోతుంది. అప్పుడు నీవు ఏ కోర్టుకు సంబంధించిన కేసు ఉంటే ఆ కోర్టుకు పోవాలంటే ఆలస్యంతో కూడుకున్న పని కనుక అరెస్ట్ చేసిన వ్యక్తిని తక్షణమే దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఇది కొత్తగా
వ్రాయబడినటువంటి నిబంధన. సో ఇంతటితో మనకి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొత్తగా వచ్చిన మార్పులు, ఇంతకంటే ఎక్కువ ఏమీ లేవు. సో ఇంతటితో ఈ వీడియోతో అరెస్ట్కి సంబంధించిన అన్ని విషయాలను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో క్లియర్గా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం.